రామాయణం. రాముడు ఎన్ని చెప్పినా భరతుడిది ఒక్కటే మాట, అన్నయ్య నువ్వు అయోధ్యకు తిరిగి వస్తేనే అందరి జీవితాలు బావుంటాయి అంతే అంటాడు. అన్నయ్య మనం ఇద్దరం దశరథుని కుమారులమే. నీ పాలనకు నా పాలనకు పక్షికి గరుక్మంతుడికి ఉన్నంత భేదం ఉంది. రెండూ ఎగురుతాయి. పక్షి ఎగరడానికి ఒక స్థాయి వరకే. గరుక్మంతుడు ఆకాశం అంచులు చూస్తాడు. నీ పాలన అలా ఉంటుంది. సుమంత్ర దర్బలు తీసుకురా అని ఒక సత్యాగ్రహంలా ఆ దర్బల మీద కూర్చుంటాడు భరతుడు. రాముడు వచ్చి, భరత నేనంటే నీకు ప్రాణం కదా, ఎందుకు నన్నింతగా బాధ పెడుతున్నావు? నువ్వు చెప్పే ఈ విషయాలన్నీ మన గురువులకు అమాత్యులకు తెలియదనుకుంటున్నావా? ఎందుకు వాళ్ళంతా మౌనంగా చూస్తూ ఉండిపోయారు? వెళ్ళు నాయనా, వెళ్ళి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అంటాడు రాముడు. లేదు, నువ్వు వస్తేనే గాని నేను ఇక్కడి నుంచి లేచేదే లేదు అంటూ నమస్కరిస్తాడు భరతుడు. ఇంతలో వశిష్ఠుడు వచ్చి, నాయనా భరత, నిన్ను రాముణ్ణి ధర్మం విషయంలో ఎవరూ కదిలించలేరు. నువ్వు చేయగలిగిన ప్రయత్నం అంతా చేశావు. అమాత్యులు, ప్రజలు, తల్లులు అందరూ చూస్తూనే ఉన్నాం కదా. రాముణ్ణి మనం ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అని వశిష్ఠుడు చెప్తే అప్పుడు లేచి భరతుడు తన రాముడి కోసం తీసుకువచ్చిన బంగారు పాదుకలను చూపి, అన్న నువ్వు వీటిని ధరించు. అయోధ్యను పాలించేవి నీ పాదుకలే కాని నేను కాదు. అన్నయ్య నేను వెళుతున్నాను. ఈ 14 సంవత్సరాల తర్వాత ఇదే సమయానికి నువ్వు తిరిగి అయోధ్యకు రాకపోతే నీ తమ్ముడు దేహం ఉండదు, భస్మమే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. రాముడు ఆలింగనం చేసుకుని, నిన్ను చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలను భరత, తప్పకుండా వచ్చేస్తాను అంటాడు. భరతుడు ఆ పాదుకలను తల మీద పెట్టుకుని అలా వెళ్ళి రథం మీద కూర్చుంటాడు. అయోధ్య వెళ్లే వరకు దింపడు. అయోధ్యకు తిరిగి వెళ్ళాక అమాత్యులను గురువులను అందరినీ పిలిచి, నేను ఈ అయోధ్యలో ఉండలేను, రాముడి జ్ఞాపకాలు నన్ను కదిలించేస్తాయి, నేను నందిగ్రామంలో ఉంటాను అని ఒక బంగారు సింహాసనంపై ఈ పాదుకలను పెట్టి జడధారి అయి భరతుడు అక్కడి నుంచే రాజ్యపాలన చేస్తాడు. రాజ్యపాలనలో ఏ సమస్యలు వచ్చినా భరతుడు నేరుగా పాదుకల దగ్గరకు వెళ్ళి ధ్యానం చేసి, నేను ఒక పనిముట్టుగానే ఉన్నాను కానీ ఏం చేసినా నువ్వే అంటూ రాముడి పాదుకలకు నమస్కరిస్తాడు. ఆ మనసులో కలిగిన ఆలోచనలనే అనుసరిస్తాడు. అదే సంపూర్ణ శరణాగతి. కుటీరంలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, సీత భరతుడు గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుని ఆ రాత్రి నిద్రపోతారు. ఉదయం లేచాక చూస్తే ఋషులు, మహర్షులు అంతా గుంపులు గుంపులుగా ఎటో వెళుతూ కనిపిస్తూ ఉంటారు. రాముడు వాళ్ళని ఆపి, మహర్షులారా మీరంతా ఎక్కడికి వెళుతున్నారు? ఏదైనా యజ్ఞ యాగాదులు ఎక్కడైనా జరుగుతున్నాయా అని అడుగుతాడు. రామ, పక్కనే జనస్థానం అనే ప్రదేశం ఉంది. దాన్ని పరిపాలిస్తున్నాడు కరుడు అనే రాక్షసుడు. 14,000 మంది రాక్షసులు ఆయన అధీనంలో ఉంటారు. ఎందుకో తెలీదు, మీరు ఈ ప్రదేశానికి వచ్చిన దగ్గర నుంచి వాడు మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నాడు, అందుకే వేరే ప్రదేశం చూసుకుని వెళ్ళిపోతున్నాము అంటారు. మన వల్ల మహర్షులకు ఇబ్బంది ఎందుకు అని రాముడు, లక్ష్మణుడు, సీత కుటీరాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్తారు. అయోధ్యకాండ సమాప్తం. జై శ్రీరామ్.